హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదైతే ఊటీలో నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నాకేమో 5:30కే మెలకు వచ్చేసింది. ఇంకా సరే బయట వ్యూ నది ఎంజాయ్ చేద్దామని వచ్చి కూర్చున్నాను. కానీ ఒక్క నరమానవుడు కూడా కనిపించట్లేదు. ఊటీలో అందరూ 7:30కి కానీ లేవరంట. అంటే మార్నింగ్ అంతా కూల్ బ్రీజ్ ఉంటుంది కదా, సో ఇంకా వాళ్ళకి డే అయితే అప్పుడు స్టార్ట్ అవుతుందంట. బట్ నాకు ఇక్కడ రెగ్యులర్గా లేవటం అలవాటు అయిపోయి 5:30కే మెలకు వచ్చేసింది. అక్కడ కూడా టెంపరేచర్ చూసారు కదా, 11 ఉంది. నేనైతే 5:30కే వచ్చాను. అప్పుడు చూసుంటే కనుక 8 or 9 అలా ఉండేది. ఇంకా కాసేపటికి మా ఫ్రెండ్ కూడా వస్తే చక్కగా కబుర్లు చెప్పేసుకున్నాం అక్కడ కాసేపు అలా కూర్చుని. పొద్దున్నే చాలా ప్రశాంతంగా చక్కగా బర్డ్ సౌండ్స్, కొత్త ప్లేస్లో ఆ సన్ రైజ్ చూడటం చాలా బాగా అనిపించింది. హడావుడు లేకుండా ఆరాంగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంక ఇదైతే డే 2 అండి. డే 2లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఆ డేని ఎలా స్పెండ్ చేసాం అన్నది షేర్ చేస్తాను. అలాగే టాయ్ ట్రైన్ టికెట్స్ మేము ఎలా సంపాదించాం అన్నది కూడా షేర్ చేస్తాను, చూడండి. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయామండి. కొంచెం మార్నింగ్సే వెళ్తే వ్యూ అది బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి ఎర్లీగానే రెడీ అయ్యాము. ఎర్లీ అంటే 8:30లేండి. ఇంకా లేచి చక్కగా బయట కాసేపు టైం స్పెండ్ చేసి అందరం కబుర్లు చెప్పుకొని చాలా ఆరాంగా డే అయితే స్టార్ట్ చేసాము. ఇంకా 8:30కి అలా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం అందరం. మనం అక్కడికి వెళ్ళగానే హాలిడేస్ ఇచ్చేస్తారే అన్న. చూసావా సంజు, నేను చెప్పింది నిజమైందా? అదేనదో దాని ఎగ్జైట్మెంట్ దానిదే. అక్కడ మనం అక్కడికి వెళ్ళగానే హాలిడేస్ ఇస్తారే అన్న. ఇంకా ఫస్ట్ ఊటీలో ఒక వ్యూ పాయింట్కి అయితే తీసుకొచ్చాడండి మా డ్రైవర్. అసలు భలే ఉందిలేండి మార్నింగ్ చూడటానికి. అక్కడ సిటీ అంతా కనిపిస్తూ ఉంది. దట్టు మేము వెళ్ళిందేమో కొంచెం సమ్మర్ కాబట్టి క్లియర్ స్కై ఉందన్నమాట. వ్యూ మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదే వింటర్లో అయితే ఫాగీ ఉండి అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేండి. బట్ ఇంత క్లియర్గా వ్యూ అన్నది కనిపించదు. బట్ ఇప్పుడు మాత్రం ఎంత క్లియర్ వ్యూ ఉందంటే చాలా బాగా అనిపించింది. ఊటీలో వ్యూ పాయింట్స్ అయితే చాలానే ఉంటాయండి. అసలు మనకి ఆ టైం ఉండాలే కానీ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మేమైతే కొన్ని స్కిప్ చేసుకుంటూ కొన్ని బాగా అనిపించిన దగ్గర ఆగామన్నమాట. అక్కడ టాయ్ ట్రైన్ కూడా వెళ్తూ ఉంది, చూసారా? ఆ వ్యూ పాయింట్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అలాగే టాయ్ ట్రైన్లో నుంచి ఈ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. మీతో అది కూడా షేర్ చేస్తాను. ఇంకా మేమైతే కూనూరు స్టార్ట్ అయిపోయాము. డే 2 కూనూరులో స్పెండ్ చేద్దామని చెప్పి. ఇంక ఏరియా అంతా చూస్తున్నారు కదా, ఆర్మీ వాళ్ళదంట, మద్రాస్ రెజిమెంట్. మనకి సీతారామ మూవీలో రామ్ కూడా మద్రాస్ రెజిమెంట్ నుంచే కదా వచ్చేది. సో ఇంకా అవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట డ్రైవరు. ఈ ఏరియా అంతా అది చాలా బాగుంది. వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా వాళ్ళ ట్రైనింగ్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయంట. అవునా? ఇంక ఈ ప్లేస్ అంతా చాలా నీట్గా అలాగే చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు సెక్యూరిటీ అంతా ఉందన్నమాట. చూడగానే మనకు ఒక అటెన్షన్ వచ్చేస్తుంది ఇంక ఇది ప్లేసు అన్నట్టు. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము కూనూరులో కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మాకు కొంచెం నచ్చినవి బాగా యూనిక్గా అనిపించిన వాటినే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా కొన్ని లేక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇంకా డ్రైవర్ చెప్పిన అవన్నీ వద్దులే అని చెప్పి ఇంకా మాకు కావాల్సిన పాయింట్స్ దగ్గరికే తీసుకెళ్ళమన్నాము. ఎందుకంటే ఏదో హడావుడిగా అన్నీ చూసాము అనిపించుకునేలా చూడాలనిపించట్లేదు మాకు. చూసిన కొన్ని ప్లేసెస్ అయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ప్లేస్తో ఒక మనకి మెమరీ ఉండాలి అన్నట్టుగా టైం స్పెండ్ చేయాలనుకున్నాము. సో అందుకని చెప్పి కొన్నిటిని స్కిప్ చేసి మాకు ఇంట్రెస్ట్గా ఉన్న కొన్ని ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఊటీలో అయితే తినలేదు, ఎందుకంటే ఘాట్ రోడ్ అనమాట, ఊటీ టు కూనూరు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక ఘాట్ రోడ్ జర్నీ అంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇంకా కూనూరుకి వచ్చాక తిందామని ఆగాము. దట్టు మా డ్రైవర్ కూనూరులో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అన్నాడు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా అంబియన్స్, అది కూడా చక్కగా మంచిగా ఉంది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను దీని గురించి. బాగుందన్నమాట. కాఫీ, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడైతే. మైసూర్లో అనగాలో తిన్నాము అంత యమ్మీగా. మళ్ళీ ఇక్కడ కూనూరులో అనమాట చాలా బాగుంది. ఇక్కడ కూడా కాంబో తీసుకున్నాము. అయితే దోశ మాత్రం ఫ్యామిలీ స్టార్ దోశలాగా ఉంది, అంత పల్చగా ఉందనమాట. బట్ రిమైనింగ్ అన్నీ టేస్ట్ వైజ్ బాగున్నాయండి. ఇంకొకళ్ళం ఒక్కొక్కటి అన్నట్టు అలా ఆర్డర్ చేసుకున్నాం. అంటే పిల్లలేలండి, మేము మాత్రం కాంబో ఆర్డర్ చేసుకున్నాము.
ఇంకా కాఫీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేను నాకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేయించుకొని తాగుతాను. ఇంకా నాకు అదొక ఎమోషన్ అంటారు కదా, అట్లా అనమాట. సో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇంకా తనకి చెప్పి దగ్గరుండి చేయించుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ని కాఫీని ఎంజాయ్ చేసి ఇంకా టూరిస్ట్ ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా చూస్తున్నారు కదా, ఇదేదో అమెజాన్ ఫారెస్ట్లా అనిపించింది అనమాట. డ్రైవ్ మాత్రం చాలా థిక్ ఫారెస్ట్లా ఉందండి. పైనంతా కవర్ అయిపోయినాయి, ఇటు చెట్లు అటు చెట్లు. డ్రైవ్ మాత్రం భలే ఉంది ఈ రోడ్లో. కాకపోతే చాలా చిన్న రోడ్లు అనమాట. అటు నుంచి వచ్చే వెహికల్స్, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ తప్పుకోవాలంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బట్ ఆ డ్రైవ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఆ రోడ్లో డ్రైవ్ మాత్రం. సో ఇంకా ఫస్ట్ అయితే టీ ఎస్టేట్స్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అవి తీస్తారనమాట. మనకి ఆ టీ గార్డెన్లో టీ ఎస్టేట్లో మనం ఆకులు ప్లక్ చేస్తున్నట్టుగా ఇంకా అక్కడ ఆ లోకల్ వాళ్ళ గెటప్ అది వేసి ఫొటోస్ అవి తీస్తారు. ఇంకా సరే నేను పిల్లలు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో వాళ్ళకి తీయించుదాం అనుకున్నాను, కానీ వాళ్ళైతే ఇంట్రెస్ట్గా లేరు. సో ఇంకా జస్ట్ అక్కడ వ్యూని అది ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ టీ ఎస్టేట్స్ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి. ఒక సైడ్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఒక సైడ్ అంతానేమో స్కై అనమాట. అసలు వ్యూ మాత్రం భలే ఉంది ఇటు నుంచి అటు చూడటానికి. ఇంకెటు చూసిన కొండలు, చక్కగా క్లియర్ స్కై, పచ్చదనం, అసలు ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపించేస్తుంది. ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇంకా అసలు మనం చెప్పలేమన్నమాట. మనకి టైం ఉండాలి, కానీ ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇంకా సరిపోలేదన్నట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ మా ఫొటోస్ చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగా వచ్చాయనండి. కరెక్ట్గా సన్లైట్ అది కూడా మీద పడుతూ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో క్లియర్ స్కైతో చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే, మేము ఫోటోలు దిగుతుంటే పైన ఎండిపోయిన ఆకులు ఉన్నాయన్నమాట. అవి ఫోటోలో బాగా రావట్లేదని పాపం ఆయన అవి తీస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆకులన్నీ క్లియర్ చేశాక ఇదిగోండి పిక్సీలు దిగాం. ఎంత బాగుందంటే ఇంకా అసలు క్లియర్ స్కైకి గ్రీనరీకి వచ్చే సన్ రైస్ ఫేస్ మీద పడుతూ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫొటోస్ అవి కూడా. ఇంకా మధ్యలో ఏవో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని అలా పైపైన చూసుకుంటూ వచ్చాము. వాటి పేర్లు కూడా గుర్తురాట్లేదు నాకు. ఇంక ఇప్పుడైతే మేము వచ్చాము డాల్ఫిన్ నోస్ కండి. ఇంక అక్కడ చూసారు కదా, ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అలా ఉంది. అవ్వ ముద్దు పెట్టుకుంటుంది అది. రైనీ సీజన్కి అయితే కొంచెం ఇంకా అది పెద్దగా ఉండేదేమో, బట్ చాలా చిన్నగా ఉందనమాట. కానీ చుట్టూ వ్యూ చూసారు కదా, అంతా కొండలు, క్లియర్ స్కై ఇదే అనమాట. అయితే ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఏంటంటే పైనుంచి డ్రోన్తో చూస్తే కరెక్ట్గా మనకు ఆ డాల్ఫిన్ నోస్ షేప్ ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇంకా మనకు అంత టెక్నాలజీ లేదు కదా, జస్ట్ మొబైల్తో క్యాప్చర్ చేయడం వల్ల అంత ఫీల్ రావట్లేదు. బట్ చూడటానికి మాత్రం అది బాగుందనమాట. ఇంకా ప్రతిదానికి టికెట్ అయితే కంపల్సరీ అండి, ఏ వ్యూ పాయింట్కైనా. ఇంకా అది చూసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ స్పైసెస్ అవి కూడా సేల్ చేస్తూ ఉన్నారంటే హోమ్ మేడ్ సోప్స్, ఈ స్పైసెస్ కానీ ఇంకా హనీ ఇంక ఇలాంటివన్నీ. ఇంకా నేనైతే ఏం కొనలేదండి, జస్ట్ అలా చూస్తూ ఉన్నాను అంతే. ఏమో నాకు ఎందుకు కొనాలనిపించలేదు. అంత రెగ్యులర్గా వాడడం కదా, మళ్ళీ వాటిని తెచ్చి ఇంకా ఏళ్ల తరబడి అన్నట్టు మనం దాచుకోవాలేమో అన్నట్టుగా ఇంకా తీసుకోలేదన్నమాట. కేరళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకా అదొకటి అలా పెట్టేసుకున్నాను, కేరళ వెళ్తే స్పైసెస్ తెచ్చుకోవాలి అని చెప్పి. సో ఇంక ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఇంక ఇదేంటంటే ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు, దాని బెనిఫిట్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ టీ పౌడర్స్ అవి సేల్ చేయడం, చాక్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారో దాని బెనిఫిట్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఈయన మాటలకి మనం ఖచ్చితంగా మాయలో పడిపోతాము, కొనేస్తాం కూడా. మేము కూడా మాయలో పడిపోయాము, కొనేసాం. అంటే బలవంతాన కాదులేండి, మనకి ఇష్టమయ్యే కొనుక్కోవటం అనమాట అంతే. అయితే నాకు ఈ ఆయిల్ స్మెల్ అది బాగా నచ్చింది. కొంచెం మనకి జలుబు ఉన్నప్పుడు ఆవిరి పడుతూ ఉంటాం కదా, బ్రీత్ ఈజీ టాబ్లెట్స్ అని, అలాంటి వాటికన్నా ఇలా న్యాచురల్గా ఈ ఆయిల్ తెచ్చుకుని 1 or 2 drops వేసుకొని చక్కగా మనం ఆవిరి పట్టుకుంటే రిలీఫ్గా ఉంటుంది. మనకి హెడేక్గా ఉన్నప్పుడు కానీ, కొంచెం అలా మూడ్ డల్గా ఉన్నప్పుడు కానీ ఈ ఆయిల్ మనం కొంచెం అలా ఇన్హేల్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో నాకు ఈ ఆయిల్ బాగా నచ్చింది, అంటే ఆ స్మెల్ అది. ఇంకా అదొకటి తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా అక్కడ ఆయన అయితే మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఆ లీవ్స్ని దానిలో వేసి ఇంకా అదైతే బాయిలరు వాటర్తో బాగా మరిగించి ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఏదో చెప్తున్నారు. ఇంకా బయటకు వచ్చేటప్పుడు మనకు తెలిసిందే కదా, ఆయిల్ ఏమో పైకి ఫ్లోట్ అవుతుంది, వాటర్ కింద ఉండిపోద్ది డెన్సిటీ ప్రకారం. సో ఇంకా అలా ఆయిల్ని వాళ్ళు సపరేట్ చేస్తారంట. జస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ చిన్న యూనిట్లో పెట్టినట్టున్నారు. బట్ అంత ఆయిల్ ఇక్కడ బల్క్గా తయారు చేయాలంటే ఇక్కడ మాత్రం అవ్వదు నాకు తెలిసి.
ఇంకా టీ పౌడర్స్ కానీ మనకి ఫేస్కి ఆయిల్స్ కానీ ఇంకా లిప్ బామ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా ఆయన మాటలకు మనం మెస్పరైజ్ అయిపోతాం అనమాట. అలాగే నేనైతే ఇంకా గ్రీన్ టీ అలాగే జింజర్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ అది బాగుంది కానీ జింజర్ టీ అయితే నాకు ఎందుకో నచ్చలేదు. ఇంకా అయితే మన ఫ్యామిలీ మెంబర్ సజెస్ట్ చేశారు దాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ఇంకా అనుకుంటున్నాను అలా మిక్స్ చేసి ఇంకా యూజ్ చేద్దామని చెప్పి. సో ఎక్కువేం తీసుకోలేదండి. ఇంకా అక్కడ టీ శాంపిల్ కూడా మనకి ఇస్తారు, ఆ టేస్ట్ అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. చాక్లెట్ టీ అని, జింజర్ టీ అని, ఇంకా అలా ఏవో 3 రకాల టీలు అయితే ఇచ్చారండి ఇక్కడ. సో మనం అవి టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు. అలాగే మనకి బాదాం ఆయిల్ కానీ, కుంకుమాది తైలం, ఇంకా ఇలా ఫేస్కి చాలా రకాల ఆయిల్స్ అవి కూడా సేల్ చేస్తారు. ఆయిల్స్ తీసుకుందాం అనిపించిన అవేమో చాలా పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయి, అంత నేను ఎప్పుడు కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి ఇంకా ఆయిల్స్ అయితే ఏం తీసుకోలేదులేండి. అలాగే చాక్లెట్స్ అవి కూడా బాగున్నాయి, అవి కొన్ని తీసుకున్నాము. ఇది వద్దా డ్రై ఫ్రూట్స్ అనా? ఇది వేస్ట్ చేసేటట్టు ఇందులో శారీస్ చేస్తారు, మెజర్మెంట్ చేసి చెక్ చేసి శారీస్ చేస్తారు మ్యామ్. ఇది హాట్ క్లైమేట్లో కోల్డ్ ఉంది, కోల్డ్ క్లైమేట్లో హాట్ ఉంది. క్లైమేట్ వైస్ మీకు చేంజ్ అయిపోయింది. డైలీ వేర్ కంటే మీకు 1500లో స్టార్ట్ అయిపోయింది, పార్టీ ఫంక్షన్ కంటే మీకు 3000 రూపీస్లో స్టార్ట్ అయిపోయింది. అసలు బేసిక్ ఎంత అండి? బేసిక్ 1500. చూడండి ఇది బ్యాంబూ శారీస్. బ్యాంబూ శారీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్. ఆఫ్టర్ వాష్ సాఫ్ట్ అయిపోయింది. ఇది బనానా సిల్క్ 1500 స్టార్ట్ అయిపోయింది. కలర్స్ ప్రింట్ వేరే ఉన్నాయి, ఇవన్నీ అదే ప్రింటెడ్ సిల్క్ అన్నీ వస్తాయి. 1500 వస్తాయి. ఇవి బ్లౌజ్ రన్నింగ్ అండి? రన్నింగ్ కాదు, బ్లౌజ్. డిజైనర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్, ఇది శారీ. కానీ కాస్ట్ ఎక్కువ ఉందండి. డిస్కౌంట్ ఏం లేదా? ఫిక్స్డా? ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా. ఓకే. ఆ క్రీమ్ వన్ ఇంకెక్కడ చూస్తున్నా, ఏదో అరటినార్తో చేసిన శారీస్ అంట. ఇది బ్లౌజ్. మనకి క్లాత్ ఏంటంటే మనం ఓన్గా కూల్ క్లైమేట్లో హాట్గా ఉంటుందంట, హాట్ క్లైమేట్లో కూల్గా ఉంటుందంట వేర్ చేసినప్పుడు. అంటే అప్పుడు ఆ క్లైమేట్లలో కట్టుకోవాలి కదా క్లైమేట్. అదే కదా. ఎంతనంట సారీ? 1050 అంట. సార్ 500 నుంచి స్టార్ట్ అన్నారని వచ్చాను నేను. 500 ఉన్నాయి వితౌట్ బ్లౌజ్. అసలు చూపించండి జస్ట్ ఓకే. అంటే నేను శారీస్ కట్టను. అది ఆఫ్టర్ వాష్ సాఫ్ట్ అయిపోయింది. ఇది కొంచెం కంచి ఉంటుంది కదా, అందుకోసం రఫ్ వస్తుంది. ఆఫ్టర్ వాష్ సాఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఆఫ్టర్ వాష్ శారీస్, సేమ్ శారీ ఆఫ్టర్ వాష్ సిల్క్ లాగా ఉంది. సరే వద్దులేండి. విన్నారు కదా వాళ్ళు చెప్పింది. చాక్లెట్ షాప్కి పక్కనే ఇంకా వీళ్ళది కూడా ఒక షాప్ ఉందన్నమాట. అరటి నారతో తయారు చేసిన చీరలంట. మనకి చలికాలం వేసుకుంటే వెచ్చగా ఉంటాయి, అలాగే ఎండాకాలం వేసుకుంటే చల్లగా ఉంటాయంట. కొంచెం ప్రైజీగా అనిపించినాయి, అయినా ఆ పర్సన్ మీరు చూద్దురు రండిలేండి, తీసుకోకపోయినా పర్లేదు అన్నారని చెప్పి వెళ్ళాము. ఇంకా ఏం తీసుకోలేదులేండి, జస్ట్ అలా చూసి వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాం కూనూరుకి ట్రైన్ స్టేషన్కి అనమాట, టాయ్ ట్రైన్ కోసం. ఇంకైతే మేము ట్రైన్ టికెట్స్ ముందు బుక్ చేసుకున్నాం, బట్ మాకు అది వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి. ముందు రోజుకి ఏంటంటే 2 టికెట్స్ కన్ఫర్మ్ అయినట్టు వచ్చింది, బట్ ఆ డే మార్నింగ్కి ఏమో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి వచ్చింది. ఇంకా మేము ముందే డిసైడ్ అయ్యాము అవి కన్ఫర్మ్ అవ్వవు. ఇంకా మేమేమనుకున్నామంటే అయితే ఊటీలో కానీ లేదంటే కూనూరులో కానీ ట్రైన్ కోసం వెయిట్ చేసి ఎక్కుదామని చెప్పి. అయితే ఊటీలో ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి కూనూరుకి ఊటీ వెళ్దాం అనుకుని కూనూరు స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తాం అన్నమాట. మనం 2 అవర్స్ ముందు వచ్చి వెయిట్ చేస్తే ఖచ్చితంగా టికెట్స్ అయితే దొరుకుతాయండి. ఇక్కడ చూసారు కదా మా వాళ్ళ ఆనందం. మేము ఆ స్టేషన్కి వచ్చినప్పుడు మాకన్నా ముందు 10 మెంబర్స్ ఉన్నారు. అయితే 40 టికెట్స్ వరకు ఇస్తారని చెప్పారు, కానీ బట్ ఆ రోజు 80 టికెట్స్ ఇచ్చారనమాట. సో మాకు లక్కీగా అందరికీ దొరికాయి, మాతో పాటు మా వెనక వచ్చిన వాళ్ళందరికి కూడా దొరికాయి. సో అలా మనకి టికెట్స్ కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే ఇక్కడికి ముందు ఒక 2 అవర్స్ ముందు వచ్చి వెయిట్ చేస్తే ఖచ్చితంగా టికెట్స్ అయితే దొరుకుతాయండి. ఈ టాయ్ ట్రైన్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ విజిట్ అనమాట. చాలా బాగుంది ఇందులో ఫీల్ మాత్రం. ఇంకా నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, కానీ అసలు ఇదిగోండి పైన్ ట్రీస్ ఒక పక్క, వాటర్ ఫాల్స్ కింద, నదిలో నుంచి చక్కగా వాటర్ అలా వెళ్తూ ఉంటాం. ఒక చిన్న బ్రిడ్జ్, జస్ట్ టాయ్ ట్రైన్ కోసమే వేసిన బ్రిడ్జ్, చుట్టూ టీ ఎస్టేట్స్ కానీ లేదంటే వేరే ఫార్మింగ్, అసలు భలే ఉందిలేండి టాయ్ ట్రైన్ రైడ్ మాత్రం. ఇంకా ఇక్కడ లౌడేల్ అని చెప్పి హాయనన్న మూవీలో ఉంటుంది, మీలో ఎంతమందికి గుర్తుంది ఈ స్టాపు. సో అక్కడ కాసేపు ఆపారు, మరి పిక్స్ తీసుకుంటారనో సంథింగ్ ఏమో, కానీ ఈలోగా వేరే ట్రైన్స్ అవి క్రాసింగ్ కూడా ఉంది. సో మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట.
మొత్తానికి టాయ్ ట్రైన్ రైడ్ మిస్ అవ్వకూడదు అని బలంగా అనుకున్నాం. మా కోరిక తగ్గట్టు టికెట్లు కూడా దొరికాయి. ఒక 2 hours ముందు వచ్చాము, చక్కగా టికెట్స్ దొరికాయి. చక్కగా ఈ టాయ్ ట్రైన్ రైడ్ని అయితే ఎంజాయ్ చేయగలిగాము. ఊటీ వచ్చాక ఇది మిస్ అయిపోతే ఎలా చెప్పండి. సో ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ ముందు బుక్ చేసుకోలేని వాళ్ళు ఇలా కూనూరు స్టేషన్కి 2 hours ముందు వచ్చి వెయిట్ చేస్తే ఖచ్చితంగా టికెట్స్ అయితే దొరుకుతాయి. అలాగే టన్నెల్స్ కూడా మధ్యలో అసలు భలే ఉందిలేండి. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మేము వ్యూ పాయింట్ అన్ని చెప్పాను కదా, మార్నింగ్ చూసిన వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. సో వ్యూ పాయింట్ నుంచి ఈ టాయ్ ట్రైన్ కనిపిస్తుంది, అలాగే ఈ టాయ్ ట్రైన్లో నుంచి ఆ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అలా చక్కగా టాయ్ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేశాక ఇంకా మేము వచ్చేసాం బెంజమిన్ ఫ్యాక్టరీకి. అంటే టీ ఫ్యాక్టరీ ప్లస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడైతే. ఇంకా చూసారు కదా సన్సెట్ అనమాట. మార్నింగ్ సన్ రైజ్ చూసాం, ఇప్పుడు సన్సెట్ అసలు భలే ఉంటుందిలేండి. ఆ కొండల మధ్యలో నుంచి వచ్చే ఇంకా ఇది ఇప్పుడైతే డౌన్ అవుతుంది, కొండల మధ్యలో నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట సూర్యుడు. ఇంకా ఇది కూడా టీ ఫ్యాక్టరీ కదా, ఇక్కడ టీ శాంపిల్కి అది ఇస్తారు. ఇంకా మన దగ్గర 10 rupees ఏమో టికెట్ కలెక్ట్ చేస్తారనమాట. సో ఆ టికెట్ని చూసి శాంపిల్కి టీ ఇస్తారు. ఇక్కడ ఈ టీ ఫ్యాక్టరీ అయితే నాకైతే వేస్టే అనిపించింది, ఎందుకంటే ఇక్కడ టీ మేకింగ్ ప్రాసెస్ అది ఏం క్లియర్గా చూపించట్లేదు. చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా అంతేం లేదు, ఫ్రీ చాక్లెట్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. ఇంకా జస్ట్ ఏదో వెళ్ళామని చెప్పి విజిట్ చేసాం, కానీ అయితే మా డ్రైవర్ చెప్పాడు వేరేది ఉంది గవర్నమెంట్ది. బట్ మాకు ఆ రోజు అక్కడ ఏంటంటే మేము కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల పార్కింగ్ ఫుల్ అయిపోయింది, నో ఎంట్రీ చెప్పారు. సో అందుకని చెప్పి మేము ఈ బెంజమిన్ ఫ్యాక్టరీకి వచ్చాం అనమాట, లేకుంటే అట్టే వెళ్ళేవాళ్ళం. సరే ఇంకెటు తిరిగి వచ్చాం కదా, ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇటు వచ్చాం. దట్టు ఏంటంటే మేము వచ్చేటప్పటికి రోడ్డు అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆల్మోస్ట్ 4-5 kilometers పాటు ఆ ట్రాఫిక్ ఉంది. ఊటీలో ట్రాఫిక్ జామ్ను కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, మామూలుగా లేదు. సో ఇంక ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళాలన్న ఆప్షన్ లేదు, అవన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. సరే ఇంకెందుకు వెళ్ళినా అక్కడ ట్రాఫిక్లోనే ఉండాలి, బెంజమిన్ ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇది కూడా అంటే టీ మేకింగ్ అది చూపించలేదు, కానీ ఇంకా టీ పౌడర్స్ అవి సేల్కి, చాక్లెట్స్ అవి సేల్కి అది బాగుంది, మనం కొనుక్కోవచ్చు. రకరకాలైతే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే 2 చూసే కన్నా ఒకటి చూసుకుంటే బెస్ట్. బెంజమిన్ టీ ఫ్యాక్టరీ కన్నా గవర్నమెంట్ టీ ఎస్టేట్ అది టీ ఫ్యాక్టరీ చూసుకుంటే బెటర్ అనమాట. అందులో అయితే క్లియర్గా ఉంది టీ పౌడర్ ఎలా ప్రిపేర్ అవుతుంది అదంతా కూడా, అది బాగా అనిపించింది. అలాగే అక్కడ ఫ్రీ చాక్లెట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇంక ఇక్కడ టీ ఫ్యాక్టరీ అదంతా ఎక్స్ప్లోర్ చేశాక కిందకు వచ్చేసరికి షాపింగ్ ఉంది. ఇంకా సరే నా కోసమే అన్నట్టుంది ఆ షాపింగ్, ఎందుకంటే నాది ఇయర్ రింగ్ ఒకటి ట్రైన్లో పడిపోయింది. ఇంకా కిందకి రాగానే ఇయర్ రింగ్స్ చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్లో పెట్టారో. సరే ఇంకా తీసుకుందాం అని చెప్పి ఇంక అక్కడైతే తీసుకుంటూ ఉన్నాను. ఇంక ఎక్స్ట్రా ఎప్పుడు ఒకటి క్యారీ చేస్తా కానీ లేదనమాట, ఆ రోజు ఏం క్యారీ చేయలేదు. ఇంకా మా వారు అదే అంటూ ఉన్నారు, నీకోసం ఈ షాపింగ్ ఎదురుబడినట్టు తీసుకో అని చెప్పి. సో ఇంకా అన్నీ ఉన్నాయి కానీ నాకు అసలు ఏమీ నచ్చలేదు, ఏదో ఒక చిన్నది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా మేము ఇక్కడ ఆల్మోస్ట్ 2 hours అన్నట్టు స్పెండ్ చేసినట్టున్నాం, కొంచెం షాపింగ్ అని అవన్నీ. చూసారు కదా ట్రాఫిక్ మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ స్టిల్ ఇప్పటికి కూడా అదే ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతూ ఉంది. వామ్మో మామూలుగా లేదు ఊటీలో ట్రాఫిక్ జామ్ మాత్రం. 3 hours పాటు ఒక రోడ్డు అలా బ్లాక్ అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఆ 1 wayలోనే వెళ్తున్నారండి, ఎవరు ఓవర్టేక్ చేసి పక్కా దారి పట్టేసి అలా వెళ్ళట్లేదు అనమాట. ఎంత ట్రాఫిక్ జామ్ అయినా ఒకటే వేలో ఉన్నారు వెయిట్ చేస్తూ. అడిగావనుకో చెబుతా వింటావా మరి, ప్రతి ఋతువుకో డిఫరెన్స్ ఉన్నప్పుడే కదా బాగుంటుంది. చిరునవ్వు తప్పని కేసుకెప్పుడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తీర్చుకుందుకే తమాషాగా ట్రైల్ వేసి చూశాను బేబీ. వెరీ సారీ అన్నాగా వేందోసారి, సరదాగా నవ్వేసి ఒకసారి. వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి, సరదాగా నవ్వేసే ఒకసారి. అలా అంత్యాక్షరితో టైంపాస్ చేసుకుంటూ మొత్తానికైతే వచ్చేసామండి. బాబోయ్ ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదు. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా
మేము తిన్న బెస్ట్ ఫుడ్ అది కూడా షేర్ చేస్తాను అని చెప్పి అయితే షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట ఫుడ్ గురించి, బిర్యానీ ఎక్కడ బాగుంది ఏంటి అని చెప్పి. ముందు రోజు ఒక హోటల్కి వెళ్ళాం, అదైతే అస్సలు బాగాలేదండి. ఇంకా మా డ్రైవర్ చెప్పాడనమాట ఈ హైదరాబాద్ హౌస్ బిర్యానీ హౌస్ ఉంటుంది బాగుంటుందని. సో అక్కడికి వచ్చేసి చక్కగా ఎమ్మీగా బిర్యానీని అయితే ఎంజాయ్ చేసాం. మంచి ఫ్లేవర్గా బాగుందనమాట ఇక్కడ. ఇంకా తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఫస్ట్ డేకి రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాం, నెక్స్ట్ డే ఇంకా వేరే ప్లేస్ వెళ్తే అక్కడ బుక్ చేసుకుందాం అని చెప్పి ముందే బుక్ చేసుకోలేదనమాట. లక్కీగా ఏంటంటే మేము ఉన్న హోటల్లోనే వేరే రూమ్స్ ఖాళీ అయినాయి. సో ఇదైతే 3 బెడ్రూము, ఇంకా అది తీసుకున్నాం అనమాట. సో ఇంకా లక్కీగా మళ్ళీ ఎక్కడ అని వెతుక్కోకుండా లగేజ్లు వేసుకొని తిరగని అవసరం లేకుండా ఇంకా అందులోనే వేకెన్సీ ఉంటే జస్ట్ రూమ్ నుంచి వేరే రూమ్కి వాళ్ళే లగేజ్ తెచ్చి పెట్టేశారు. మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు ఇంకా చెప్పామన్నమాట ఇంకా వెకేట్ చేస్తామంటే వాళ్ళు ఈ రూమ్ చూపించారు ఉందని చెప్పి. సో ఇంకా చక్కగా వాళ్ళకే అప్ చెప్పేసాము ఆ లగేజ్ అంతా పెట్టేసామని. మేము వచ్చేసరికి చక్కగా లగేజ్ అంతా తెచ్చి పెట్టేసి అన్నీ అరేంజ్ చేసి ఉంచారు. ఇంకా 3 బెడ్రూమ్ కదా, ఆరాంగా ఉంది. మొత్తం అంతా చాలా పెద్దదనమాట ఈ రూమ్స్. ఇంకేదో ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది మాకైతే అవి చూస్తుంటే, ఆ డైనింగ్ అవన్నీ ఆ రూమ్స్ చూస్తుంటే చక్కగా లావిష్గా అనిపించింది. సో అలా అండి డే 2లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోయినా చాలా మంచి ఫీల్తో టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. డే 3 ఎలా స్పెండ్ చేసాం అన్నది కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.